మొత్తానికి స్విట్జర్లాండ్ ట్రిప్కి వచ్చాము. ఇక్కడ మౌంట్ ఇట్లిస్ అని ఎత్తైన పర్వతం ఉంది, అది చూద్దామని వచ్చాము. మా అదృష్టం కొద్దీ 2 రోజుల ముందే ఇక్కడ పెద్ద మంచు తుఫాన్ కురిసి సూపర్గా ఉంది. అక్కడ ఒక క్రేన్ చూసారా, ఇంత పై ఎత్తుకి ఆ క్రేన్ తీసుకొచ్చి మంచుని క్లియర్ చేస్తూ ఒక రోడ్ వేని క్లియర్ చేస్తున్నారు, స్కీయింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. ఇంకా చుట్టుపక్కల అన్ని కొండలే ఉన్నాయి. అన్ని కొండల మీద మంచు ఉండి తెల్లగా చూడటానికి అదేదో సినిమాల్లో చూపించినట్టు కైలాసంలో ఉన్నట్టు అనిపించింది. అందులో ఇంకా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన రోజు ఎండ కూడా ఉంది. ఈ కాకిని చూసారు, అక్కడ ఒక కాకి ఇంత ఎత్తులో ఇంతమంది జనాల్లో ఒక్కటే కాకి, ఏ కాకిలా భలే వచ్చింది, అది కూడా అందాలు చూద్దామని వచ్చినట్టుంది. కొండలైతే ఎటు చూసినా మొత్తం మంచుతో నిండిపోయి పైన సూర్యుడు పడుతుండగా ఆ ఒక బ్రైట్నెస్, ఒక లైటింగ్ వస్తుంది మొత్తం బ్రైట్గా. అబ్బా చెప్పడానికి నాకు అదొక అనుభవం అంతే. అదొక సూపర్ ఎక్స్పీరియన్స్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, మేబీ నాకు అందుకే ఇంత ఎక్సైటెడ్గా ఫీల్ అయి ఉంటాను. బట్ లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి మంచు కొండలు చూడాలి అనుకున్నాను, ఫైనల్లీ చూసేసాను. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇది. కనిపించే చివరి వరకు కూడా మొత్తం మంచు కొండలే అనుకున్నాను, కానీ కాదు, ఆ చివరి కనిపించేది మబ్బులు. ఇటు చూస్తే మొత్తం మన బుర్రా గుహలో ఉన్నట్టుగా ఈ ఐస్ గుహ అనమాట. మొత్తం చుట్టూ గోడలు, కింద నేల మొత్తం అంతా ఐసే. ఎక్కడ జారిపోతామో అన్నట్టుగా పక్కన ఒక కడ్డీ ఇస్తారు, ఆ కడ్డీలో ఐరన్ రాడ్ వస్తుంది చూడండి, ఆ రాడ్ పట్టుకొని నడవాలి, లేదంటే జారీ స్కిట్ అయ్యి నడ్డి విరుగుతుంది. ఫైనల్గా స్విట్జర్లాండ్ ఎక్స్పీరియన్స్ అయితే షో ఉంది.